హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టార్ స్టోరీ టెలింగ్ విత్ ఆర్ట్ ఆఫ్ మొగ్గలు. విక్కీ ఇక పెళ్లి కొడుకు డ్రెస్ వేసుకొని రాధ దగ్గరికి వస్తాడు. రాధ దగ్గరికి రాగానే రాధ ఇక బాషింగాల వైపు చూడగానే, అవును పెళ్లిలో ఈ బాషింగాలు ఎందుకు కట్టుకుంటారు అనేసి ఇక విక్కీ అడగడంతో, నాకు మాత్రం ఏం తెలుసు, నేనేమైనా 4-5 పెళ్లిళ్ళు చేసుకున్నానా అనేసి ఇక రాధ అంటూ ఉంటుంది. అంతలో ఇక సరే కట్టుకోండి అనేసి ఇక అనడంతో ఇక రాధ బాషింగం తీసుకొని కట్టుకుంటూ ఉంటుంది. కట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇక వెంటనే విక్కీ మాత్రం, నేనేమైనా హెల్ప్ చేయనా, ఎంతైనా ఇప్పటి నుంచి మనం ఇద్దరం కలిసి ప్రయాణం మొదలు పెడుతున్నాం కదా, ఒకరికొకరం సహాయం చేసుకోవాలి, ఒకరినొకరిని గౌరవించుకోవాలి అనేసి అనగానే ఇక సరే అనేసి రాధ అంటుంది. దీంతో ఇక విక్కీ బాషింగం కట్టడానికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇక రాధ కూడా బాషింగం కట్టడానికి విక్కీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇద్దరు కూడా బాషింగాలు కట్టుకొని అక్కడ నుంచి ఇక పెళ్లి మండపానికి బయలుదేరుతారు. పెళ్లి మండపానికి బయలుదేరుతానే ఇక పంతులు మాత్రం ఇక లింగంతో, ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదేంటయ్యా అనగానే ఇక వాళ్ళిద్దరు కూడా అక్కడికి రాగానే ఇంకా వెళ్ళి కూర్చోండి అనేసి ఇక లింగం అంటూ ఉంటే ఇక పంతులు మాత్రం, అది చెప్పాల్సింది నేను, వెళ్ళి కూర్చోండి అమ్మా అనేసి ఇక పంతులు అంటూ ఉంటాడు. అంతలో ఇద్దరు పీటల మీద కూర్చోగానే ఇక రాధ మాత్రం, ఒక్కసారి ఒక్క నిమిషం దేవునికి మొక్కుకొని రావచ్చా అనేసి ఇక అనగానే ఇక అంతలో లింగం మాత్రం, ఇప్పుడెందుకమ్మా పెళ్ళయ్యాక ఎలాగా దేవునికి నమస్కరించుకుంటావు కదా అనేసి అనగానే ఇక పంతులు మాత్రం, అది చెప్పాల్సింది నువ్వు కాదు, నీ పెత్తనం ఏంటి మధ్యలో అనేసి ఇక అంటూ ఉంటాడు పంతులు. ఇక రాధ అక్కడి నుంచి దేవుని దగ్గరికి వెళ్ళి ఇక దేవునితో, అసలు నేను చేసేది తప్పని నాకు తెలుసు, మీకు తెలుసు, కానీ తప్పక చెయ్యని ప్రయాణం, ఈ ప్రయాణంలో నాకు ఎలాంటి ఒడిదొడుగులు రాకుండా మీరే చూసుకోవాలి దేవుడా అనేసి ఇక మొక్కుతూ ఉంటుంది. ఇక విక్కీకి మాత్రం ప్రియ టెంపుల్కి వచ్చాక ఇక హోమం కోసం అనేసి కాల్ చేస్తూ ఉంటుంది. విక్కీ పదే పదే ఫోన్ చేయడంతో, కాల్ కట్ చేయడంతో ఇక ప్రియ మాత్రం చాలా కంగారు పడుతూ కాల్ చేయడంతో మళ్ళీ ఇక విక్కీ ఏం చేయాలో అర్థం కాక నిజం చెప్పేద్దామని డిసైడ్ అయ్యి ఇక పక్కకు వెళ్ళి ప్రియాతో కాల్ మాట్లాడి, ప్రియా నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నీతో కలిసి జీవించలేను అనేసి ఇక చెప్పడంతో ఇక వెంటనే అక్కడనే ఉన్న మంగళ వాయిద్యాలు అనేసి ఇక మోగడంతో ఆ సౌండ్కి ప్రియాకి ఏమీ వినపడదు. దీంతో విక్కీ మాత్రం ఇక ప్రియాకి నిజం చెప్పేసిన అనేసి ఇక నిమ్మలంగా ఉంటాడు. దీంతో ప్రియ మాత్రం బాబాయ్తో చెప్పాడు కానీ నాకేమీ అర్థం కాలేదు, ఏదో పెళ్ళి పెళ్ళి అంటున్నాడు కానీ ఏమీ అర్థం కావట్లేదు, ఈ సౌండ్ ఏంటో టైంకి వచ్చింది అనేసి ఇక ప్రియ మాట్లాడుకుంటూ తన మనసులో ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.